Hi friends, welcome to my channel Easy Math Talks. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel Easy Math Talks. సో ఇక్కడ మనం డిస్కస్ చేయబో టాపిక్ ఏంటంటే 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ న్యూ సిలబస్ ప్రకారం రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో బాగా యూజ్ అవుతాయి. సో 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ గ్యారంటీగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల 1 మార్క్స్ 2 మార్క్స్ అనేవి మనము లాస్ అవ్వకుండా ఉండొచ్చు. సో ఇక్కడ నేను పార్ట్స్గా రియల్ నెంబర్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి నీకు ఎంసీక్యూస్గా అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి దానిలో భాగంగా ఫస్ట్ వన్ ఏంటంటే అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. విచ్ వన్ ఈజ్ ద కాంపోజిట్ నెంబర్ అంటున్నాడు. సో మనకు దానికి ఫస్ట్ దానికంటే ముందు వాట్ ఈజ్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్ మీన్స్ ఏ న్యాచురల్ నెంబర్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్కి 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ని మనం చెక్ చేసుకుంటే సో ఫస్ట్ ఆప్షన్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు ఇక్కడ 7 into 11 plus 5. 7 11s 77 plus 5. 77 plus 5 82. సో 82కి ఫ్యాక్టర్స్ రాయాలి. సో 82కి ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ చేస్తే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సో ఇది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 2 4s 2 1s. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ ఫ్యాక్టర్స్ 2 into 41, 2 into 41, and also how many factors? How to write this one? 1 into 2 into 41. సో 82కి ఫ్యాక్టర్స్ అని మనకు ఎలా తెలుస్తుంది? 1 అనేది ఒక ఫ్యాక్టరు, 2 అనేది ఫ్యాక్టరు, 41 ఫ్యాక్టరే, 82 కూడా ఫ్యాక్టరే అవుతుంది. సో ఫ్యాక్టర్ మీన్స్ ఇట్ ఈస్ డివిజిబుల్. సో 82 అనేది సో 1 డివిజిబుల్ చేస్తుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 41 కూడా అవుతుంది, 82 కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ అంటే ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో మోర్ దాన్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో ఇది 82 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అలాగే ఇది చూద్దాం. 8 into 13 plus 13. సో 18 3s are. సో 104 plus 13. సో 104 plus 13 117. సో 117ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేసాము. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. 3 3s are 9, 3 9s are 27, 3 1s are 3, 3 3s are 9. సో 31s 1. సో ఇక్కడ మన ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? 117కి ఫ్యాక్టర్స్ టోటల్గా 3 వస్తుంది, 1 3 9 అండ్ ఆల్సో 13 39 117. సో ఇక్కడ ఇలా ఎన్ని ఫ్యాక్టర్స్ కావాలి మనకి? అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే సరిపోతుంది. సో దిస్ వన్ కాంపోజిటే, దిస్ వన్ కూడా కాంపోజిటే. సో ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాం. సో ఇక్కడ 7 into 6 into 5 into 4 plus 5 అన్నది. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే 7 6 42, 5 4 20 plus 5 42 2s 84, 840 plus 5. సో ఇది 845 అవుతుంది. సో దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి ఏ టేబుల్ పోతుంది? 5 టేబుల్. సో లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5 టేబుల్ తోటి పోతుంది. సో ఇక్కడ 5 1s 5, 5 6
30, 5 9 ja 45. Next 13 table. So directly take the 13. 13 is 169. So 13 ones. So 85 ki 845. So ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమో వస్తాయి. So take the right on 5, 13, 169, 845. సో ఇక్కడ మనకు కావాల్సింది మోర్ దాన్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనము 3కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్. సో మనకు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ డి, ఆల్ కూడా కరెక్టే. HCF ఆఫ్ 306 and 657. వాట్ ఈస్ HCF? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని అప్లై చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 306కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ones 3 0, 3 2 ja 6. Next 3 table, 3 3 ja 9, 3 4 ja 12. Next 2 table, 2 17s. Okay, so next 17 ones. So how to write 306? 3 into 3 into 2 into 70. So how to write this one? 3 square 2 power 1, 17 power 1. అలాగే 657 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 3 2 ja 6, 3 1 ja 3, 3 9 ja 27. నెక్స్ట్ 3 టేబుల్, 3 7 ja 27, 21, 3 3 ja 9. నెక్స్ట్ 70 ones. So how to write 657? 3 into 3 into 73. So how to write this one? 3 square 73 power 1. సో ఇక్కడ మనం ఈ రెండిట్లో అబ్జర్వ్ చేస్తే HCF ఏమవుతుంది? కామన్ గా ఉండాలి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండాలి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది? 3 ఉంది. లోయెస్ట్ పవర్ అంటే 3 స్క్వేరే. ఓకే, 3 స్క్వేర్ అంటే 9. సో HCF ఏమవుతుంది? 9. ఓకే, సో అవర్ ఆన్సర్ విల్ బి సి. థర్డ్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ an irrational number. So what is an irrational number? Irrational number means, so the number which cannot be written in the form of P by Q form. P by Q form లో రాయలేకపోతే, P by Q form లో రాయలేకపోతే వాటిని irrational numbers అంటారు. And also it is called as non-terminating non-recurring decimal. Non-terminating non-recurring డెసిమల్స్ అంటారు. సో వీటిని కూడా non-terminating non-recurring డెసిమల్స్ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్లు ఏవి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నారు. ఇక్కడ మనము స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇదే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయంటే అవు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. సో ఇవి అవుతాయా లేదా మనకి ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ రూట్ 1 1, రూట్ 2 వాల్యూ 1.414 and so on, and root 3 value 1.732 and so on. So root 4 value means 2, root 5 value 2.2360 and so on. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే root 1 1, root 2 here the value is recurring, means non-terminating non-recurring decimal. అలాగే రూట్ 3 1.732 and so on వస్తూ ఉంటుంది. సో టెర్మినేట్ అవ్వదు, అది రికరింగ్ డెసిమల్, నాన్ రికరింగ్ డెసిమల్ కూడా అవ్వదు. సో అలాగే రూట్ 4 ని మనం 2 గా రాయొచ్చు, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో అలాగే రూట్ 5 2.23 ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ రూట్ 3 నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అంటే ఇది అవుతుంది. సో ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే రూట్ 5 మైనస్ రూట్ 4 అంటే 2నే, రూట్ 5 అంటే ఎంత 2.2360 అండ్ సో ఆన్, ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. కానీ దాంట్లో నుంచి
-2 చేసామనుకోండి, వచ్చే వాల్యూ కూడా మనకి నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరెంట్ డెసిమలే ఉంది, అంటే ఇది కూడా ఇరేషనల్ నెంబరే. అండ్ 2 ప్లస్ రూట్ త్రీ అంటే ఎంత 1.732, ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరెంట్ డెసిమలే, అంటే టెర్మినేట్ అవ్వదు, సో నాన్ రికరెంట్ డెసిమల్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఇది కూడా ఇరేషనల్ నెంబర్ అవుతుంది. సో మనకి టోటల్ గా 4 ఆప్షన్ లో ఆల్ ఆఫ్ దీస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ 3 కూడా ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ది ఇరేషనల్ నెంబర్. అండ్ the HCF of smallest prime number and smallest composite number. Prime number అంటే ఏంటి? సో if I take a natural number having at least 2 factors ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంట. అలాగే ఏ స్మాలెస్ట్ ఇయర్ కాంపోజిట్ నెంబర్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఏం చెప్తున్నాం, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంట. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. ఓకే. సో అండ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? 4. ఇంకా దీనికంటే స్మాలెస్ట్ లేవు. సో ప్రైమ్ నెంబర్ 2 అన్నా స్మాలెస్ట్. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ 1 దానికి అదే డివిజిబుల్ అవుతుంది. అలాగే 2కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1, 2, 4. సో అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ వచ్చింది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. సో దీనికంటే స్మాలెస్ట్ ఫ్యాక్టర్ కాంపోజిట్ నెంబరు లేదు. సో ఇప్పుడు మనము HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేసామనుకో, సో 2 1 జా 2. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్ 2 2 జా 2 1s. సో ఇక్కడ మనం దీన్ని 2కి 2 పవర్ 1, 4ని 2 స్క్వేర్. సో ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 2. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2. సో ఈ రెండిట్లో లోయెస్ట్ పవర్ 1. సో 2 పవర్ 1. సో HCF ఏమవుతుంది? 2. సో అవర్ ఆన్సర్ విల్ బి C. నెక్స్ట్ క్వశ్చన్, the sum of the exponents of the prime factors in the prime factorization of 196 అంట. సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంట. అంటే ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 196ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 196కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేస్తే 2 టేబుల్ 2 9 జా 18, 2 8 జా 16. నెక్స్ట్ 2 4 జా 8, 2 9 జా 18. నెక్స్ట్ 7 టేబుల్ 7 7 జా 49, 7 1s 7. సో 196 ఏం రాయొచ్చు అంటే 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 అంటే 2 స్క్వేర్ 7 స్క్వేర్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం, సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్. సో 7 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్, వాటి ఎక్స్పోనెంట్స్ సమ్ అంటున్నాడు. ఎక్స్పోనెంట్స్ సమ్ కావాలండి. 2 + 2 = 4. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 6 పవర్ n ఎండ్స్ విత్ అన్నాడు. 6 పవర్ n అనేది ఒక సిరీస్ తీసుకుంటే సో దేంతో ఎండ్ అవుతుంది అన్నాడు, ఏ నెంబర్తో ఎండ్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు మనం దీన్ని ఒక సిరీస్ రాదు. 6 పవర్ n తీసుకుంటే 6 పవర్ 1 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 2 16, అలాగే 6 పవర్ 4 1 2 9 6. ఇక్కడ సిరీస్ అబ్జర్వ్ చేస్తే 6 పవర్ 1 6 పవర్ 2 6 పవర్ 3 6 పవర్ 4. ఇక్కడ ఎండ్స్ విత్ ఏ నెంబర్తో ఎండ్ అయిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, 6. సో దట్ విల్ బి ద అవర్ ఆన్సర్ ఇస్ ద 6th క్వశ్చన్. అండ్ నెక్స్ట్, ద LCM of 2 square into 5 into 7 cube, 7 into 13 into 5 square. సో LCM ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సో ఇక్కడ మనం ఈ రెండిట్లో అబ్జర్వ్ చేస్తే LCM లీస్ట్ కామన్ మల్టిపుల్. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇక్కడ మనము LCMని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మనకి ఇచ్చాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్న అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. సో 2 ఉంది, అలాగే నెక్స్ట్ 5 ఉంది, అలాగే 7 ఉంది, అలాగే 13 కూడా ఉంది. 5 7 13 5 ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని
ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అండ్ హైయెస్ట్ వీటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కి హైయెస్ట్ పవర్ ఏ ఉందో అవి కూడా తీసుకుంటే అదే మనకి ఎల్సిఎం అవుతుంది. సో 2 కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 స్క్వేర్. 5 కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 5 స్క్వేర్. 7 కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇక్కడ 7 పవర్ 1 ఉంది, 7 క్యూబ్. 7 క్యూబ్. 13 కి హైయెస్ట్ పవర్ 13 పవర్ 1. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది ఎల్సిఎం. సో ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 odd consecutive numbers అంట. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 consecutive odd numbers. సో మనకు ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9, 11, 13, 15 అండ్ సో ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. ఓకే. సో మనకి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే పక్క పక్కన ఉండే 2 ఆడ్ నెంబర్స్ తీసుకుంటాం. అంటే నేను 3, 5 అనే 2 ఆడ్ నెంబర్స్ తీసుకుంటాను. వీటికి హెచ్సిఎఫ్ ఎంత అనుకుంటాను. సో దీని ప్రైమ్ ఫ్యాక్టర్ వస్తే 3 వస్తుంది. 5 వస్తుంది. సో కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? సో 3కి 1, 3, 5కి 1, 5. సో ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది? 1. సో అవర్ ఆన్సర్ విల్ బి 1. ఓకే. క్వశ్చన్, if a is prime number then root a is irrational, prime number, rational and both a and b అంట. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అంటే ఏ ఈజ్ ప్రైమ్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాను. 3 అనేది ప్రైమ్ నెంబర్, ఎందుకంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఏ అనేది 3 తీసుకుంటాను. 3 అనేది ప్రైమ్ నెంబరు. సో దీనికి రూట్ అప్లై చేయాలి. రూట్ ఏ ఏమవుతుంది? రూట్ 3. రూట్ 3 వాల్యూ 1.732 అండ్ సో ఆన్ వస్తుంది. ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. సో అప్పుడు మనం చెప్పుకున్న నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి. ఓకే. ఇప్పుడు మనకి ఏ ఈజ్ ప్రైమ్ అయితే రూట్ ఏ అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ a, b is 12 and a into b is equal to 1800, then find LCM of a, b. సో ఇక్కడ 2 నెంబర్స్ a అనేది ఒక నెంబర్, b అనేది ఒక నెంబర్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు. వాటి యొక్క ప్రొడక్ట్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు. అండ్ ఎల్సిఎం ఆఫ్ ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత ఫైండ్ అవుట్ చేయమని. సో మనకు ఫార్ములా ఏంటి? ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే, సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ a into b. Product of 2 numbers, a is a one number, b is another number. Product of 2 numbers is equal to HCF of 2 numbers into LCM of 2 numbers. So this is the formula. So ఇక్కడ మనకి product a into b is 1800 ఇచ్చారు. అలాగే HCF of 2 numbers 12 ఇచ్చారు. మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ ఏ, బిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ ఏ, బి. సో ఏమవుతుంది? ఈ 12ని ట్రాన్స్ఫర్ చేస్తే 1800/12. 12 ones 12 6 ఉంటుంది. 12 5 20, 12 0. సో 150 అవుతుంది. అవర్ ఆన్సర్ విల్ బి 150. సో 10th one, ఆప్షన్ బి is the correct one. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ మ్యాథ్స్. థ్యాంక్ యూ.